జడ్పీలో ఈరోజు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. చైర్పర్సన్ జానీమోన్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు పాల్గొని ప్రజా సమస్యలపై చర్చించారు. జిల్లా అభివృద్ధికి సంబంధించి పలు తీర్మానాలు చేశారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలు సాదాసీదాగా సాగిపోతున్నాయి. సమావేశం ఏర్పాటు చేస్తున్న ప్రతిసారి ఎజెండాలో 15 నుండి 20 అంశాల వరకు పొందుపరుస్తున్నప్పటికీ కేవలం 4-5 అంశాలపైన మాత్రమే చర్చ చేపడుతున్నారు. జడ్పీ సర్వసభ్య సమావేశాలు జరుగుతున్న తీరు చూస్తుంటే ప్రజా సమస్యలపై పాలకులకు చిత్తశుద్ధి లేదనే అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో సైతం అదే తీరు కనిపించింది. చైర్పర్సన్ జానీమోన్ అధ్యక్షతన జడ్పీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్ బాబు, కలెక్టర్ కాంతిలాల్ దండే, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు. సమావేశం ఆరంభంలో 2016-17 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను ప్రవేశపెట్టి ఆమోదించారు. అయితే బడ్జెట్పై ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదించారు. అనంతరం సర్వసభ్య సమావేశం ప్రారంభించి పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా వేసవిలో తాగునీరు ఎలా అందించాలన్న అంశంపై సుదీర్ఘంగా చర్చ సాగింది. అనంతరం పలు అభివృద్ధి పనులు, వ్యక్తిగత అంశాల విషయంలో టీడీపీ, వైసీపీ సభ్యుల నడుమ కొద్దిసేపు వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇరువురి వాదనలతో సభలో కొంత వాడివేడి నెలకొంది. మార్చి నెలాఖరు నాటికి గుంటూరును సారారహిత జిల్లాగా తీర్చిదిద్దుతామని ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. ఈ మేరకు గ్రామాలలో నవోదయం కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించింది. నాటు సారాను నియంత్రించేందుకు గ్రామాన సభలు నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ ఇన్ఛార్జి డీసీ ఆనంద్ రాజ్ తెలిపారు. ప్రజల సహకారంతోనే కార్యక్రమాలు విజయవంతమవుతాయని చెప్పారు. నవోదయం కార్యక్రమ నిర్వహణపై అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 1వ తేదీన కలెక్టర్ జిల్లాను సారారహిత జిల్లాగా ప్రకటిస్తారని, మార్చి 31 నాటికి ఆ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. నవోదయం కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. నాటుసారా తాగి ప్రాణాలు పోగొట్టుకోవద్దని ఆయన హితవు పలికారు. ప్రజల యొక్క సహకారంతో ఈ కార్యక్రమం ముందుకు సాగిపోతూ ఉంది. గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఈవెన్ ప్రజాప్రతినిధులందరూ కూడా దీని వెనుక మేమున్నాము, మా గ్రామాలని చక్కగా తయారు చేద్దామని ముందుకు వస్తున్నారు. కాబట్టి ప్రతి గ్రామాన్ని సారారహిత గ్రామంగా తయారు చేసి మనం అనుకున్నటువంటి సమయానికంటే ముందే అనేక ప్రాంతాలని సారారహిత ప్రాంతాలుగా ప్రకటించబోతూ ఉన్నాం. టీవీ5 ఎడిటర్ అరుణ సాగర్ సంతాప సభ వివిధ జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో యూటీఎఫ్ హాల్లో జరిగింది. తొలుత జర్నలిస్టులు అరుణ సాగర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అరుణ సాగర్ మృతి జర్నలిస్టులకు, జర్నలిజానికి తీరని లోటు అని జర్నలిస్టు సంఘాల నాయకులు నాగరాజు, భాస్కర్ రెడ్డి, నాగేశ్వరరావు అన్నారు. టీవీ5 ఎడిటర్ అరుణ్ సాగర్ సంతాప సభ యూటీఎఫ్ హాల్లో జరిగింది. అరుణ సాగర్ ఆశయాలను జర్నలిస్టులు కొనసాగించాలని వారు కోరారు. ఆయన మృతి జర్నలిస్టులతో పాటు సమాజానికి కూడా తీరని లోటన్నారు. కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల నేతలు కృష్ణాంజనేయులు, టీవీ5 రిపోర్టర్స్ రవీంద్ర, నాగరాజు, జర్నలిస్టులు కృష్ణనాయక్, సిపిఎం జిల్లా కార్యదర్శి పాచన్ రామారావు తదితరులు పాల్గొన్నారు. ఒక మంచి కవి అని చెప్పి కూడా చాలా మందికి తెలుసు. ఎక్కడో మారుమూల ప్రాంతాల నుంచి, అంటే ఖమ్మం జిల్లాలోని ఒక మారుమూల భద్రాచలం ప్రాంతం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగి, అలాగే తన కవిగా తన జీవితాన్ని ప్రారంభించి జర్నలిజంలోకి రావడం, ఆంధ్ర యూనివర్సిటీలో ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియాలో ముఖ్యంగా ప్రముఖ ఛానల్స్లో పనిచేస్తున్న చాలా మందికి కూడా ఆ బ్యాచ్ ఒక ఆదర్శవంతంగా ఉంది. ఈ పత్రికలు, ఛానల్లో పనిచేస్తూ జర్నలిజంలో ఒక సరికొత్త వరవడిని సృష్టించి యువ జర్నలిస్టులకు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ఆయన మాట, పాట ఈరోజు రమణ గారు పాడుతున్నప్పుడు అరుణ్ సాగర్ అన్న తన గురించి తాను ముందుగానే ఊహించుకొని కూడా రాసుకున్నారేమో అనిపించింది. ఇది మన జర్నలిస్టులందరికీ కూడా ఆయన ఎంతో మంది జర్నలిస్టులను సమాధానం అందించారు. ఆయన ఒకసారి వాయిస్ పవర్ టీవీ9లో కానీ ఇతర ఛానల్స్లో ఏంటంటే చాలా నిర్వహిపోయి అంత ప్రధానమంత్రి టీవీలో వచ్చే పరిస్థితులు ఉన్నాయన్నమాట. అటువంటి జర్నలిస్టులు కోల్పోవడం నిజంగా మనం చాలా గర్విస్తాం. ఆయనకి ధన్యవాదాలు. డాక్యుమెంట్ రైటర్లు ఉన్న వ్యవస్థను ప్రైవేటీకరణ ద్వారా రద్దు చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని ప్రతిఘటిస్తూ డాక్యుమెంట్ రైటర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన 2వ రోజు కూడా కొనసాగింది.
జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద రైటర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైటర్ల సంక్షేమ సంఘ నాయకులు మహమ్మద్ షేక్ రషీద్లు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రైవేటీకరణ వల్ల రైటర్లు వారి సహాయకులు ఉపాధి కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ప్రైవేటీకరణ విధానాన్ని విరమించుకోవాలని కోరారు. లేని వారికి ఉపాధి కల్పించకపోగా ఉన్న ఉపాధిని ఊడగొట్టే పరిస్థితి చేస్తున్నారు. అది చాలా హేయనీయం. అది చాలామంది రోడ్డును పడతారు. ఎన్నో వేల కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి అందరూ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ కొత్త విధానం వల్ల ఇప్పటికే ఈసీలు ఇస్తున్న వ్యవస్థ కూడా చాలా లోపభూయిష్టంగా ఉండి వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పాలవుతున్నారు. ఈ ఆదాయాన్ని బట్టే అనేక సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తుంది. అటువంటి ఆదాయాన్ని ఇచ్చే ప్రభుత్వం మరి డిపార్ట్మెంట్ని ప్రైవేట్ వ్యక్తులు ధారాదర్చేయటం నిజంగా శోచనీయం. మరి దీన్ని వెంటనే మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయాన్ని పునరాలోచన చేసి దీన్ని వెంటనే రద్దుపరిచే విధంగా తగిన చర్యలు ఆదేశాలు జారీ చేయాలని నేను గుంటూరు జిల్లా స్టాంప్ వెండర్స్ మరి దస్తావేజుల లేఖల సంఘం తరఫున నేను మనవి చేస్తున్నాను. ఓంకార క్షేత్రంలో ఈ నెల 13వ తేదీ నుండి శ్రీరామ సప్తాహ మహోత్సవాలు జరగనున్నాయి. ఈ మహోత్సవాలు 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి. శ్రీ గంగా భువనేశ్వరి సమేత ఓంకారేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం జరుగునని నిర్వాహకులు నంబూరు వెంకట శ్రీమన్నారాయణమూర్తి తెలిపారు. మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ 19వ తేదీన స్వామివారి నగరోత్సవ కార్యక్రమం జరుగుతుందని వివరించారు. ప్రజలకు భక్తులందరికీ కూడా నిత్యము దైవారాధన దైవభక్తి పెంపొందించడానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడానికి కల్పించడానికి ఇతోధికంగా అందరూ సహాయపడి సమృద్ధిగా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. వారు ఈ క్షేత్రాన్ని స్వీకరించడం జరిగింది. 1993 నవంబర్లో ఈ క్షేత్రాన్ని వారికి దత్తత స్వీకారం చేయడం జరిగింది. ఆ తదనంతరం వారు సిద్ధి పొందిన తర్వాత శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు ప్రస్తుత పీఠాధిపతులు వారి ఆధ్వర్యంలో ఈ క్షేత్రం చక్కగా నిర్వహింపబడుతోంది. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.